అండ్ మీరే చెప్పారు. నేను అంటే ఇన్‌కమ్ సోర్స్ నాకు బానే ఉంది. పర్లేదు. అండ్ ఐ హావ్ డీసెంట్స్ ఫ్యామిలీ అని మీరు మెన్షన్ చేయడం జరిగింది. సో, మరి ఈ ఇష్యూ ఇంత జరుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీ మొత్తానికి తెలిసే ఉంటది. శేఖర్ భాష ఒక ఆర్‌జేగా, ఒక పద్ధతి గల అబ్బాయి. ఇదంతా మనకు జనరల్‌గా తెలిసిన విషయమే. సో, మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు నాన్న మనకివన్నీ? సో, నువ్వెందుకు ఈ విషయంలో ఇంతవరకు వెళ్ళావు? ఇప్పుడు నీకేంటి పరిస్థితి అని ఒక క్వెషనింగ్ అయితే డెఫినిట్‌గా రైజ్ అవుతుంది. మనలాంటి ఫ్యామిలీస్‌లో డెఫినిట్‌గా. మీకు జరిగిన ఒక చిన్న కాన్వర్సేషన్ చెప్పనా? రెండో రోజో మూడో రోజో ఇట్లాంటివి జరుగుతున్న టైంలో మా నాన్న హీ ఈజ్ ఏ అడ్వకేట్, హీ నోస్ డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్డ్ ఉంది దీంట్లో. ఒక పెద్ద ఛానల్ వాళ్ళే మోస్తున్నారు ఈ అమ్మాయిని. అండ్ ఈ ఎవరో అజ్ఞాత డిపార్ట్మెంట్స్ ఇన్ని ఉన్నా కూడా నువ్వు పోరాడుతున్నావు అంటే రిస్క్ రా. రాజతరుణ్ వెనకాల నువ్వు ఉండొచ్చు, మరి నీ వెనకాల ఎవరున్నారు, నా కొడుకు వెనకాల ఎవరుంటారా అని చెప్పి ఆయన ఒట్టేశారు. ఇవాళ నుంచి నువ్వు ఒక్క ఇంటర్వ్యూకి కూడా పోవద్దు, ఒట్టు. నేను మా నాన్న ఆ మాట అనేలోపు అన్నారు, నువ్వు ఇప్పుడు ఒట్టు తీసి గట్టు మీద పెట్టకపోతే నా మీద ఒట్టన్నా. ఎందుకంటే అంత దారుణమైన కాన్వర్సేషన్ జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాస్త మీ ఫ్యామిలీ ఇష్యూ ఎలా ఉంది? అదే నేను నమ్మాను బలంగా, నాన్న ఏదైనా కానీ బతికాను కొన్నాళ్ళు హ్యాపీగా బతికాను అన్నీ చూశాను లైఫ్లో. ఒక మంచి చేసే అవకాశం వచ్చింది, చేస్తున్నా, నాకు తృప్తిగా ఉంది. నేను చెప్తున్నాను కదా, నిజంగా మీరు ఇందాక అడిగారు ఏమొచ్చింది నీకని. రాజతరుణ్ వాళ్ళ నాన్నగారు ఒక్కసారి ఇట్లా పట్టుకొని, ఎప్పటికీ మర్చిపోలేను నిన్ను, నువ్వు చేసిన దీనికి అని చెప్పి ఆయన నాకు, ఐ డోంట్ వాంట్ నేను ఏదో గొప్పలు చెప్పుకోవడం, కానీ నాకు అది ఎంత కిక్ ఇస్తుందని, మీకు ₹1,00,00,000 ఇచ్చినా రాదండి అది. అలాగే రాజతరుణ్ నేను చాలా రోజుల తర్వాత, అంటే అంతకుముందు ఏదో మామూలు ముఖపరిచయం అలాగే రావడం తప్ప, స్టేజ్ మీద రాజతరుణ్ ఇచ్చిన హగ్ దట్ సేస్ ఇట్ ఆల్. ఒక మనిషి, ఒక అమాయకుడైన మనిషిని మనం కాపాడితే అతను మనకి చూపించిన కృతజ్ఞత, ఆ ప్రేమ, ఈ 30 లక్షలు 40 లక్షలు ఈజ్ నథింగ్ చెప్తున్నాను కదా. మా అమ్మ మా నాన్న వాళ్ళు రోజు నాకు ఉండేది ఇంట్లో ఈ పంచాయతీ. కాకపోతే మన మీడియాలో అందరూ కాకపోయినా కొంతమంది ఏదో కొంత కుసంస్కారంగా ఈ టైటిల్స్ పెడుతుంటారు. నా మీద బురద జల్లే ప్రయత్నాలు కూడా జరిగినాయి, మీరు చూసే ఉంటారు. వీడేమో పతిత, వీడు ఎప్పట్లో ఇది చేశాడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇదే పనిలో ఉన్నారు. అలా జరుగుతున్న టైంలో ఏంట్రా నిన్ను కూడా ఇది చేస్తున్నారంటే, ఇంకా ఇవన్నీ ఉంటాయమ్మా. ఒకటే మాట చెప్పా, ఇప్పుడు 90 ఛానల్స్ నీకు ఫర్గా ఉన్నాయి, ఏదో ఒక 10 ఛానల్స్ కక్కుర్తిపడో, లేకపోతే వాళ్ళని వాళ్ళు లావణ్యతో ఐడెంటిఫై చేసుకోనో కొంతమంది ఉంటారు. ఆవిడ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు మహిళలు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడ ఒకవేళ ఉంటే మాత్రం, అస్తం సాయితో ఉంటే మాత్రం రాజతరుణ్ ఎలా వదిలేస్తాడు, 10 ఏళ్ళు ఉంది, ఏదో ఒక సంవత్సరం అటు పోయింది, అయితే తప్పైపోద్దా అని బలంగా నమ్మేవాళ్ళు ఉన్నారండి వాళ్ళకి కూడా. అలాంటి వాళ్ళు కొంతమంది ఆ దీంతోటో, లేకపోతే మేబీ ఆవిడ ఏ రకమైన చాలు చేసిందో మనకు తెలియదు, బట్ కొంతమంది ఒక 10 సంఖ్యలోనో లేకపోతే ఒక 5 మందో ఉన్నారు. వీళ్ళు నన్ను డిఫేమ్ చేయడానికి రకరకాల ఇంటర్వ్యూలు పెట్టి, అంటే సభ్యత కాకపోయినా కూడా అలా ఆయన కూర్చోబెట్టి ఆయన మాట్లాడే బూతు పదజాలం. బేసికలీ ఏదైనా బూతులు వస్తే మనం బీ పైన వేస్తాం. అంటే వాళ్ళ ఛానల్స్ ఏ రేంజ్లో దిగజారిపోయాయంటే ఆ బూతుల్ని కూడా వాళ్ళు ప్రసారం చేస్తారు. దానివల్ల వాడు తిట్టినంత మాత్రం నేను అది అయిపోను, కానీ నీ ఛానల్ సంస్కారం వాళ్ళ సంస్కారం అక్కడ బయటపడుతుంది. మీకు ఒక చిన్న కథ చెప్తా ఈ విషయంలో, కొంచెం ఓపిక చేసుకున్నాను. పర్లేదు. వివేకానందుడు ఒకసారి భిక్షాచరణ చేయడానికి వెళ్ళాట. వెళ్ళినప్పుడు ఆయన సర్వసంగ పరిత్యాగి, అయితే ఆయన్ని ఒక చోట అడుగుతున్నప్పుడు మాదాకోళం అన్నప్పుడు బయటకు వచ్చి, ఎరా నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకో బతకచ్చు కదా, ఏం పోయేకాలం నీకు అని చెప్పి నాన్న తిట్లు తిట్టాట. ఆయన అన్ని స్థితప్రజ్ఞత కదా భరించి అలా ఉన్న తర్వాత, సర్లే ఉండి ఆగి వేస్తానని చెప్పి ఏదో బియ్యం ఏదో పట్టుకొచ్చి అయిపోతుంటే ఆపెట్టట్లా. ఏంటంటే వద్దన్నట్టు. అంటే అబ్బా దీనికి మాత్రం ఎక్కడ లేని పౌరుషం వచ్చిందా, ఈ మొఖాన్ని అడుక్కు తినేవాడా అది అన్నట్టు. అంటే ఏమండి, మీరు ఇప్పుడు బియ్యం వేశారు, నేను తీసుకున్నాను అనుకోండి, బియ్యం ఎవరి దగ్గర ఉంటుంది అన్నట్టు, నీ దగ్గర ఉంటుంది అన్నట్టు. అలాగే మీరు ఇప్పటిదాకా తిట్లు ఇచ్చారు, నేను తీసుకోలేదన్నట్టు. అంటే అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, ఆయన దగ్గరే ఉంటాయి. ఎవరు తిట్టాడో వాడి దగ్గరే ఉంటాయి. సో వాడు తిట్టినంత మాత్రాన నేను అది అయిపోను. కాకపోతే ఆయన సంస్కారం, దాన్ని ఎంకరేజ్ చేసిన నీ ఛానల్ సంస్కారమే బయటపడుతుంది. అండ్ అన్నిటికంటే దారుణం ఏంటంటే, అలా జరిగిన ప్రతిసారి
వాళ్ళు ఒక 4 తిట్లు తిట్టి రాక్షసానందం పొందుంటారు. ఆయన తిడుతుంటాడు, ఈవిడ పక్కన కూర్చొని ముసలి అవుతుంటుంది. ఆ యాంకర్ కూడా అవునండి వాడు ఒక సైకోలా ఉన్నాడండి ఇలా చెప్తుంటే మా అమ్మ వాళ్ళు కొంత బాధపడితే నేను ఒకటే మాట చెప్పాను, అమ్మా వాళ్ళు 4 తిట్లతో సంబరపడితే మీరు ఒకసారి కామెంట్స్ చూడండి, 400 బూతులు అక్కడ, 4000 బూతులు ఇంకా పోయే కొద్ది. వాళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తామని, మీదొక ఛానలా, మీదొక జర్నలిజమా అని చెప్పి బూతులు తిట్టిన ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ ద కేస్ రైట్ నౌ. అంటే నేనేమంటానంటే మీరు నాకు ఒక ధైర్యం ఇచ్చారు మీడియా, అండ్ అలాగే మా అమ్మ వాళ్ళకి ధైర్యం ఇచ్చింది ఏంటి తెలుసా, కామెంట్స్. ఎప్పుడైనా మా అమ్మ ఆ థంబ్నెయిల్ చూసి కుంగిపోతే, అమ్మ నువ్వు థంబ్నెయిల్ కామెంట్స్ చూడంటారు. కామెంట్స్ చూసినప్పుడు నా కొడుకు హీరో అని ఆవిడ ఫీల్ అవ్వడం మొదలెట్టింది. అలా మీడియా నన్ను సపోర్ట్ చేస్తే కామెంట్స్ మా ఇంట్లో వాళ్ళని కూల్ చేసి ఇప్పుడు నేను నా పని చేసుకోగలుగుతాను. అండ్ ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ కాల్ ఏదైతే మీరు ఒక స్టాండ్ తీసుకున్నారో, ఈ అంశంలో 2 సైడ్ల వాదనలు మీకు తెలుసు, అంటే ఇటు తెలుసు అటు తెలుసు అండి. ఇప్పుడు లావణ్య గారు ఏదైతే కొంతమంది పేర్లు మెన్షన్ చేయడం జరిగింది, హర్యానా గారి పేరు కానీ లేకపోతే మాల్వి మాల్హోత్రా, ఇలాంటి కొంతమంది పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు డెప్త్గా మీరు తెలుసుకోవాలనే అంశం మీకు డెఫినెట్గా కావాలి, ఎందుకంటే వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలియాలి కదా. కాదు కదా, నాది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. నాది నేనేం అడుగుతున్నానంటే, ఎవరైతే పేర్లు కొన్ని మెన్షన్ చేశారో మీరు ఎప్పుడన్నా ఈ టాపిక్ గురించి కానీ లేకపోతే నార్మల్గా కానీ హర్యానా గారితో మాట్లాడడం ట్రై చేశారు ఎప్పుడన్నా? నేను మాట్లాడాను, నాకు తెలుసు. ఆవిడ కుసంస్కారమే బయటపడింది, ఆవిడ అక్కసు, ఆవిడ ఈర్ష్య, ద్వేషం అవే బయటపడ్డాయి తప్ప ఆవిడ గురించి కూర్చొని ఆవిడ ఇట్లా అని చెప్పి ఇప్పుడు మాట్లాడితే ఈవిడే మహిళకి న్యాయం చేయండి, మహిళ అంటే సృష్టి, ఇలా అంతా మాటలు మాట్లాడేసి సాటి మహిళని నువ్వు అలా కించపరిస్తే నీకు గౌరవం ఉన్నట్ట. ఈవిడ ఒక్కటే మహిళ, ఈవిడ మహిళ వల్ల ఎంతమంది డిఫేమ్ అయ్యారండి. నిన్నగాక మొన్న మీ ఛానల్లో కూడా ఒక అమ్మాయి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది, పాపం అక్కడ ఎవరో ఒక సెల్ఫీ తీసుకొని ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం అంటగట్టి కథలు వేశారు ఏదో మీడియా ఛానల్లో వేస్తే, ఆ అమ్మాయి అరే నాకు పెళ్ళి పిల్లలు ఉన్నారు, ఏదో ఎప్పుడో ఒకసారి బిగ్ ఎఫ్ఎంకి వచ్చినప్పుడు తీసుకున్న ఫోటో పెట్టుకొని మీరు ఎలా రాస్తారు ఇవన్నీ కూడాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, మీడియా ముఖంగా వచ్చి చెప్పింది ఆవిడ. ఇలా ఆవిడనే కాదు, ఇప్పుడు హర్యానా కూడా మీడియా ముందుకు రాలేదంతే, షీల్ డెఫినెట్లీ ప్రొసీడ్ లీగల్లీ. ఖచ్చితంగా డిఫమేషన్ ఏమైనా జరుగుతాయి ఖచ్చితంగా. అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిని పట్టుకొని నువ్వు వాడితో ప్రెగ్నెంట్ ఏంటంటే ఆ మాటలు. నీకు రాజధాని మీద కోపం ఉంటే రాజధానిని తిట్టు, మిగతా అమ్మాయిలను ఎందుకు బదనాం చేస్తున్నావు? మహిళ అంటున్నావు కదా, ఎందుకు మహిళల్ని చెడగొడుతున్నావు నువ్వు? వాళ్ళేమి నువ్వు అన్నంత మాత్రం అదే చెప్తున్నావు. వివేకానందుడు భిక్షాటన నువ్వు వేస్తే తీసుకోలేదు ఆయన, నీ దగ్గరే ఉంటాయి, నీ తిట్లు నీ శాపనార్థాలు అన్నీ నీకే ఉంటాయి, ఎవ్వడికి పోవు. ఇప్పుడు ఈ కేసు మొత్తం రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య అని జరుగుతున్న తరుణంలో సడన్గా ఇప్పుడు మీరు ఇందాకలా ప్రీతి పేరు సంథింగ్ ఇంకొకరు ఎంటర్ అయ్యారు ఇందులో. సో ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఈ ప్రీతి వీళ్ళంతా ఎంటర్ అయినప్పుడు కేసు వేరే వైపు డైవర్ట్ అయింది అనడంలో ఏమైనా ఉందండి? ఉందండి, ఎందుకంటే నేను యాక్చువల్గా మొన్నటి దాకా సాక్ష్యాలు ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తూ ఉన్నాను. ఆ సాక్ష్యాలన్నీ కూడా నాకు ఎవరు ఇస్తున్నారు తెలుసా? లావణ్య ఇస్తుంది. ఆవిడ చూపించే ఫోటోలు, ఆవిడ చూపించే వీడియోలు అవన్నీ కూడా ఒక సాక్ష్యమే నేను తీసుకొచ్చా. అదేంటి, పట్టాభిపురం గుంటూరు జిల్లాలో ఈవిడ మస్తాన్ సాయి పైన చేసిన కేసు, అది దాని ఆవిడ కంప్లైంట్, ఇవి తీసుకొచ్చాను నేను. బట్ తర్వాత నేను తీసుకొచ్చిన అన్ని ఎవిడెన్స్లు కూడా ఈవిడే పోక్ చేసి, ఈవిడ దమ్ముంటే ప్రూవ్ చేయి, నేను డ్రగ్ అడిక్ట్ ప్రూవ్ చేయి, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. సో బేసికలీ అసలు పాయింట్ ఏంటంటే, నేను వచ్చింది రాజ్ తరుణ్ నిర్దోషి, ఈవిడ పెట్టేది తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను వాడాను. ఎన్ని ప్రూఫ్లు తీసుకొచ్చానంటే దీని గురించి, ఐ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ పాయింట్, బియాండ్ ఎనీ డౌట్ ఐ ప్రూవ్డ్ అని నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. ఇంకా దీంట్లో ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా కూడా నా గుండె నీ దగ్గర ఉంది, నీ గుండె నా దగ్గర ఉంది, మన ఇద్దరం కలిసి పడుకున్నాం, మన ఇద్దరం కలిసి ముద్దులు పెట్టుకున్నాం, ఇలాంటివన్నీ ఆవిడ మాటల్లోనే నేను చాలా డీసెంట్గా పడుకున్నాను, ఆవిడ ఇంకా చాలా దారుణంగానే మాట్లాడింది. ఇలాంటి మాట్లాడిన కాలు, ఒక లవ్ లెటరు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి చూపించిన తర్వాత, అంటే ఆ లవ్ లెటర్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ సాయి అని రాస్తే, కుక్కకు కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్తారటండి. ఇంకా చెప్పుకోవడానికి సంజయ్ చెప్పుకోవాలంటే దేనికైనా చెప్పుకోవచ్చు, అర్థమైందా? అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా ఆ కాల్ దొరికిపోయిన తర్వాత అమ్మాయి ఏముంది వచ్చి, నేను ఇట్లాగే ఫ్లట్టింగ్గా మాట్లాడతానండి ఇలా, అది నిజం కాదు, అది ఫ్లట్టింగ్, నాకు రాజే నేర్పించాడు ఇలా ఫ్లట్టింగ్ చేయమని. అంటే వినేవాడు పుష్పం అయితే నువ్వు క్యాబేజీలు క్యారెట్లు పెడతావు, బట్ మీరు నమ్మి అలా అనుకుంటే ఎప్పుడైనా నేను గుండెల మీద చేసుకొని చెప్పని అడుగుతున్నా, ఏ విలేకరైనా ఏ యాంకర్ అయినా సరే అది విన్నవాడు ఆవిడ చెప్పింది నమ్ముతాడా? ఇలా ఫ్లట్టింగ్ చేస్తారు ఎవరైనా ప్రపంచంలో?
సరే వాళ్ళు అంటే బొంకుతూ పోతూనే ఉన్నారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తూ ఉంటారు వాళ్ళు, ఏమి తీసుకొచ్చిన అబద్ధాలు చెప్తారు. ఇంతకు మించి నేను ఇంకా మరీ దారుణమైన సాక్ష్యాలు కూడా ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. బట్ థ్యాంక్ గాడ్ కోర్టులో ఇవాళ జరిగిన వాదనలో చాలా అసలు ఇవి ఏం అక్కర్లేదండి. ఫస్ట్ ఈ ఎఫ్ఐఆర్ చూస్తే చాలా అర్థమైపోతుందండి, ఇది రిపీట్ అఫెండర్లా ఉంది. అమ్మాయికి ఇక్కడ పెట్టింది, మొన్న అక్కడ పెట్టింది కేసు, అదే కేసు ఇప్పుడు ఈ అబ్బాయి మీద పెట్టింది. సేమ్ కేసు, మస్తాన్ సాయి మీద ఏదైతే కేసు పెట్టిందో అంత తీవ్రత లేకుండా దాంట్లో రేప్ కేసు పెట్టింది, దీంట్లో ఏమో నన్ను వాడుకొని మోసం చేశాడని కేసు పెట్టింది 493. ఏమి పనికొచ్చే సెక్షన్లు ఏం లేవు అనుకున్నారు వాళ్ళు, పక్క పెట్టారు. సో ఇదేంటంటే ఇన్నాళ్ళు నేను మొత్తుకున్న దానికి, నేను చూపించిన దానికి 90% జనాలు నమ్మారు, మిగతా ఆ 10% లేకపోతే 5% ఎవరైతే నమ్మలేదో కోర్టు నమ్మింది. ఇక్కడ ఎంచైనా అర్థం చేసుకోండి, అంతే. చలో ఫైనల్గా ఇప్పుడు రాజ్ తరుణ్కి అయితే బెయిల్ అయితే రావడం జరిగింది. సో అది మనందరికీ తెలిసిందే. సో ఆఫ్టర్ బెయిల్ తర్వాత ఈ స్టోరీ ఎటువైపు మలుపు తిరగబోతుంది? అదే అంటున్నాను. వన్స్ ఇది ప్రూవ్ అయిపోయిందని నేను మనస్ఫూర్తిగా భావించిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఒక్కసారి ఇది క్వాష్ ఏదో అయిపోతే ఇది బేస్ చేసుకొని నేను చూడండి మగాడికి ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వెళ్ళి ఒక ధర్నాలో కూర్చొని, పార్లమెంట్ దగ్గర ఎక్కడో కూర్చొని మగాళ్ళ హక్కుల కోసం పోరాటాలు, ఎస్ మారాలి, చట్టం మారాలి. లేకపోతే ఏంటండి, ఇప్పుడు ఇంత దారుణంగా కొట్టి ఆవిడ నా మీద కేసు పెట్టి ఆవిడే మీడియా ముందుకు ఇంత చేస్తుంటే పోలీసులు నేను పెట్టిన కేసు ఏమైందో కూడా చెప్పకపోతే, వెళ్తే కనీసం మాట్లాడే దిక్కు లేకపోతే మగాడు ఏం చేస్తాడు? వాడు న్యాయం వాడే చేసుకోవాలా? మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, చట్టాలు న్యాయం ఏం చేయాలి? మన న్యాయం మనమే చేసుకోమంటారా? ఇప్పుడు నేను వచ్చి మంచిగా మీడియాలో అయితే చెప్పుకుంటున్నాను కనీసం బాధ. ఇప్పుడు నేను ఏదో కాస్త ఇమేజ్ ఉన్నాను కాబట్టి పిలుస్తున్నారు. ఎవడు ఒక అన్నమ్మకుని తీసుకొచ్చి మనం అది కూడా ఇంటర్వ్యూ చేయం కదా మన మీడియా వాళ్ళు. ఏమవుతుంది అప్పుడు? వాడు యాసిడ్లు పోయడాలో, దాడులు చేయడాలో, ఇలాంటివి మనం కోరుకునేది. చట్టం ఇద్దరికీ కూడా సమానం అనడం కాదండి, సమానం నువ్వు చూపించాలి అక్కడ. ఒకప్పుడు న్యాయశాస్త్రం ఏం చెప్పేది? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? 100 మంది మగాళ్ళు చచ్చినా పర్లేదు, ఒక్క ఆడదానికి మాత్రం శిక్ష పడకూడదు అన్నట్టుంది. మగాడు చస్తే వాడి కుటుంబంలో ఉన్న అక్క, చెల్లి, అమ్మ, వాడి భార్య అందరూ కూడా బాధపడతారనే విషయం ఎందుకు అర్థం కాదు? మగాడంటే సరే వాడు సావనండి, వాడు కుక్క అనుకోండి. బట్ మీరు లేడీస్కి ప్రయారిటీ ఇచ్చినప్పుడు వీళ్ళని అంటిపెట్టుకున్న వాళ్ళ అమ్మలు వీళ్ళందరూ కూడా బాధపడతారు కదా. సో ఫైనల్గా ఇది చేద్దాం అనుకున్నాను. కానీ ఈ మధ్యలో నాకు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ప్రీతి సడన్లీ, నేను మగ పక్షపాతిని కాదండి, ఏదైనా మగాడే రైట్ అని చెప్పే టైప్ కూడా కాదు. తప్పు మగాడుంటే నేను ఖచ్చితంగా నేను ఏ రకం చేయను. కానీ అలాగే తప్పు అమ్మాయిది తప్పు లేదని తెలిసినప్పుడు నేను యాక్చువల్లీ రాజ్ తరుణ్కి జరిగిన దానికన్నా ఎక్కువ బాధపడ్డాను ప్రీతి విషయంలో. ప్రీతి ఎప్పుడైతే వచ్చి అన్నయ్య ఇంత నన్ను దారుణంగా బలవంతంగా డ్రగ్స్ కుక్కి నోట్లో ఇది పోసి అలా అలవాటు చేసి రోజు 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 అవి వీడియోలు తీసి నాకు అన్ని బూత్ కల్చర్ అలవాటు చేసి ఇవన్నీ చేసి 1.5 సంవత్సరం నన్ను భయంకరంగా పాడు చేసి నేను బయటికి వెళ్ళి ఇప్పుడు మంచిగా బతకాలనుకుంటే కూడా ఇవాళ కూడా నన్ను డిఫేమ్ చేయడానికి ఇలాంటివన్నీ బ్లాక్మెయిల్ చేస్తుందనే, ఈ అమ్మాయి మీరు కేసు పెట్టాల్సిందే, ఈ అమ్మాయి గురించి నేను చెప్తాను ముందుకు వచ్చిన, లిటరలీ షీఈస్ హీరో. ఇవాళ 10 మందికి ఆదర్శం అమ్మాయి. ఇలా తప్పులు అందరం చేస్తాం, బయటకు వచ్చి సరిదిద్దుకొని ఇంకో 10 మందికి సహాయం చేద్దాం అనుకుంటుంది అమ్మాయి. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు నా మోటివ్ మారిపోయింది ఒక సెకండ్. అంటే నేను ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతాను, రేపు ఖచ్చితంగా ఏదో రోజు జరిగేదే. నేను పార్లమెంట్ ముందు ఆర్ ఢిల్లీకి వెళ్ళి ఎక్కడో చోట కూర్చుంటా. కానీ దానికన్నా ముందు ఈ అమ్మాయి వచ్చినప్పుడు నాకు నిజంగా కరిగిపోయింది. చాలామంది ఈవిడ దొంగ ఏడుపులకి ఎలాగ అడిగిపోయారో మన మీడియా, ఎవరు ఈ లావణ్యకి, ఈ అమ్మాయి మాటలో, ఆ అమ్మాయి చూపులో, ఆ మనసా వాచాకరమణ నేను అమ్మాయిని చూస్తే, చిన్న పిల్ల, తండ్రి లేని పిల్ల, ఇంత దారుణంగా చేసింది అసలు ఈ మనిషి కాదు, ఖచ్చితంగా ఈ అమ్మాయికి శిక్ష పడాలి. ఇలా ఎంతమంది ఉన్నారమ్మా అని అడిగితే ఒక 5-6 మంది లిటరలీ సంవత్సరానికి ఇలా. సో ఈ అమ్మాయితో నేను నిలబడ్డాను, ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయితో ఇంటర్వ్యూలు ఇప్పించాను, ఆ అమ్మాయి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాను. ఆ అమ్మాయికి అండగా నేను ఉన్నాను, ఆ అమ్మాయి చేస్తానని నేను వచ్చాను హెల్ప్గా. కానీ ఆ అమ్మాయి ధైర్యాన్ని కొట్టడానికి ఇవాళ నన్ను టార్గెట్ చేశారు. సో జరిగిన డైనమిక్స్ ఇది. సో బేసికలీ నా కారణం ఇది కాకపోయినా కూడా నాకు అమ్మాయికి న్యాయం చేయాలని అనిపించింది. చూస్తే నా చెల్లిలాగానే అనిపించింది. ఓవరాల్గా ఈ స్టోరీ అంటే ఇదంతా చదివిన తర్వాత మీరు పడినటువంటి స్ట్రగ్లింగ్ కావచ్చు, ఈ ఇష్యూ గురించి మొత్తం మీకు తెలిసిన తర్వాత ఓవరాల్గా అసలు దీని గురించి శేఖర్ భాష ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్గా నేను తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ చేసి తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను. అక్కడితో రాజ్ తరుణ్ నిర్దోషిగా బయటకు రావడం అనేది ఆయనకి జరిగే అడ్వాంటేజ్. కానీ ఈవిడ లోపలికి వెళ్తుందని నేను అనుకోలే. ఇప్పుడు ఈ కేసులో వచ్చిన ట్విస్ట్లో వచ్చిన ఈ ప్రీతి అండ్ అలాగే ఇలా ప్రీతి ఇలాగా ఎవరైతే బాధితులు వీళ్ళందరూ వస్తే ఖచ్చితంగా
ఈవిడ బెయిల్ క్యాన్సిల్ చేసి 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉంది, వచ్చింది ఆ పని చేసిందనే కదా. సో ట్రైల్లో ఉంది, ఇప్పుడు ఇంకా సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇవన్నీ కూడా ఎస్ఓటీ వాళ్ళు సుముటోగా తీసుకొని ఆవిడ బెయిల్ రద్దు చేసి ఆవిడ లోపలేసి విచారిస్తే మిగతా విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి ఎంతమంది అమ్మాయిలు బాధపడ్డారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సార్.